హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు నేను బియ్యంతో అప్పడాలు చేయబోతున్నాను. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి, నైట్ నానబెట్టుకోవాలి. నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. కప్పు రేషన్ బియ్యానికి కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని వస్తాను. ఇలా మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవచ్చు. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. అంతే, ఈ మూడు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనం ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ఒక పాత్ర పెట్టుకోవాలి. ఇలాంటి సర్వ కానీ లేదా చిన్న బిందె కానీ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మనం ఇలాంటి ఒక క్లాత్ని కట్టుకోవాలి. ఏదైనా సరే క్లాత్ కట్టుకోవాలి. ఇలా క్లాత్ని ఈ విధంగా కట్టుకోవాలి. ఇలా ఒక కాటన్ క్లాత్ కట్టుకోవాలి. ఏదైనా సరే ఈ క్లాత్ కట్టుకోవాలి. దీన్ని ఇలా గట్టిగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇది బాగా వేడెక్కాలి. ఈ ఆవిరి వేడెక్కేటప్పుడు మనం అప్పడాలు వేసుకోవాలి. ఇది గట్టిగా కట్టుకొని మనం అప్పడాలు వేసుకోవాలి. ఇది బాగా పొగలు వచ్చే టైంకి మనం అప్పడాలు వేసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ వేసుకున్న తర్వాత బాగా పొగలు రావాలి. ఇలా పొగలు వచ్చిన తర్వాత ఈ అప్పడాలు ఆవిరికి ఉడకనివ్వాలి. కొంచెం పిండి తీసుకొని అప్పడాలు వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా చూడండి, ఈ విధంగా మెల్లిగా అనాలి. ఇలా వేసి మనం 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి, మూత తీసి 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, బాగా వచ్చింది. ఇలా ఆవిరికి ఉడికిపోయింది. ఇలా మూత తీసి చూసిన తర్వాత ఇవి చూడండి చాలా బాగా వస్తుంది. ఇలా అప్పడాలన్నీ ఈ విధంగా వేసుకోవాలి. అంతే, అప్పడాలు రెడీ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకొక అప్పడం వేసుకుందాం. చూడండి, ఇలా ఇంకొక అప్పడాన్ని ఇలా వేసుకొని మనం ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత చూడాలి. చూడండి, 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. అప్పడం రెడీ అయిపోయింది. దీన్ని తీసుకుందాం. మెల్లిగా ఇలా తీయండి. కొంచెం రాకపోతే కొంచెం చాకుతో కానీ ఇలా మెల్లిగా అంటే అదే వస్తుంది. ఇలా మెల్లిగా అని చూడండి తీసేయండి. అంతే, అప్పడాలు రెడీ. ఇలా అప్పడాలు మళ్ళీ నెక్స్ట్ వేస్తున్నాను. ఇలా వేయండి. మళ్ళీ మూత పెట్టాలి. 1 నిమిషం పాటు ఇలా వేడి చేసిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, బాగా వచ్చింది. ఇలా మళ్ళీ తీసుకొని మనం ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని అప్పడాలు ఇలా వేసుకొని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. లేకపోతే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. 1 రోజు పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అప్పడాలు. ఈ అప్పడాలని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. వేయించుకుందాం ఈ అప్పడాలని. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కగానే మనం ఈ అప్పడాలని ఇందులో వేసుకోవాలి. చూడండి, చాలా పెద్దగా అవుతున్నాయి అప్పడాలు. ఇంట్లోనే తయారు చేసుకున్న అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1 గ్లాసున్నర బియ్యానికి ఒక 30 అప్పడాల దాకా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి.
బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.